శ్రీచక్రం మధ్య భాగంలో లేజర్ కిరణం ప్రసారించగా ఏర్పడిన హోలోగ్రామ్‌లో శ్రీ లలితాంబికాదేవి చతుర్భుజ రూపం కనిపిస్తుంది. దీని ద్వారా శ్రీచక్రంలోనే లలితాంబికాదేవి ఉన్నారని శాస్త్రీయంగా నిరూపించబడింది. లలితా సహస్రనామం జపిస్తే అంతా మంచి జరుగుతుందని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. కానీ ఎందుకు? ఇది కేవలం భక్తేనా? మూఢనమ్మకమేనా? నిజానికి లలితా సహస్రనామం కేవలం మతపరమైన ఆచారం కాదు. ఇది ఒక దివ్యమైన విజ్ఞానం. ప్రతి నామం ఒక పవర్‌ఫుల్ క్యాప్సూల్ లాంటిది. అది మన శరీరంలో, మెదడులో మరియు మన మనసులో పాజిటివ్ చేంజెస్ తీసుకురాగల ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఈ వీడియోలో మనం భక్తికి మించి లలితా సహస్రనామం వెనుకున్న లోతైన శాస్త్రీయ, మానసిక మరియు ఆధ్యాత్మిక కారణాలను తెలుసుకుందాం. ఈ జపం మీ జీవితాన్ని ఎలా సంపూర్ణంగా మార్చగలదో అర్థం చేసుకుందాం. మన వేదాల్లో దాగి ఉన్న ఈ మహత్తర జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రం ఎలా నిరూపిస్తుందో మీకు తెలుసా? ఆధ్యాత్మిక గురువులు, వేదాంత పండితులు మరియు మానసిక శాస్త్రవేత్తలు చేసిన అద్భుతమైన పరిశోధనల ప్రకారం లలితా సహస్రనామం వంటి పవిత్ర శబ్దాలు కేవలం మంత్రాలు మాత్రమే కాదు. 2018లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజు 20 నిమిషాలు మంత్ర జపం చేసిన వారిలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ 23% తగ్గింది. బ్లడ్ ప్రెషర్ పాయింట్స్ 15 పాయింట్స్‌కు తగ్గాయి. మెదడులోని ఆల్ఫా మరియు తీటా వేవ్స్ పెరిగాయి. ఇది మన మెదడుని ఫాస్ట్ బీటా అంటే స్ట్రెస్ మోడ్ నుంచి కామ్ ఆల్ఫా అండ్ తీటా అంటే పీస్ అండ్ ఫోకస్ మోడ్‌కి తీసుకెళ్తుంది. లలితా సహస్రనామాలను స్వయంగా వాగ్దేవతలు మన కోసం అందించారు. ప్రతి నామంలోనూ బీజాక్షరాలను పొందుపరిచారు. ఉదాహరణకు మొదటి నామమైన శ్రీమాతను తీసుకుంటే శ్రీం అనేది బీజాక్షరం. మహాలక్ష్మికి, సంపదకు, శాంతికి ప్రతీక. మనం సరిగ్గా ధ్యానిస్తూ జపించడం ద్వారా మన జీవితంలో సంపద, శక్తి, సుఖ సంతోషం వస్తాయి. లలితా సహస్రనామం 1000 నామాల మహిమాన్వితం. కానీ ఇవి సాధారణ నామాలు కాదు. ప్రతి ఒక్క నామం కూడా ఒక ఎనర్జీ క్యాప్సూల్ లాంటిది. మన ఒక్క నామం పైన ధ్యానం మొదలు పెట్టగానే ఆ శక్తి మనలో తెలుస్తుంది. శబ్దం ఒక శక్తి రూపంగా మన శరీరం, చైతన్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. సైకో అకూస్టిక్స్ అంటే శబ్దం పట్ల మన అనుభూతి మీద అధ్యయనం. ఆ పరిశోధనలో నిర్దిష్ట ఫ్రీక్వెన్సీస్ మన బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ మార్పుకు దారితీస్తాయని, అందువల్ల మానసిక, భావోద్వేగ స్థితులను ప్రభావం చేస్తాయని చూపిస్తున్నాయి. డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ మంత్రాలను పునరావృతంగా జపించడం వల్ల పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుందని, దానివల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు, ఒత్తిడి తగ్గుతాయని నిరూపించారు. లలితా సహస్రనామం మన శరీరంలోని చక్రాలను కూడా సమతుల్యం చేస్తుంది. దేవి యొక్క ఒక్కో నామం ఒక్కో చక్రానికి అనుసంధానమై మనకున్న అడ్డంకులన్నీ తొలగిస్తుంది. ఇప్పుడు లలిత సహస్రనామంపై చేసిన కొన్ని శాస్త్రీయ పరిశోధనల కోసం తెలుసుకుందాం. మొదటిగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక పైలట్ స్టడీలో లలితా సహస్రనామాన్ని నిరంతరం జపించిన స్టూడెంట్స్లో జ్ఞాపక శక్తి మరియు మేధో ప్రదర్శన మెరుగుపడినట్టు తేలింది. ఈ జపం మన న్యూరల్ యాక్టివిటీని పెంచి ఏకాగ్రత మరియు మానసిక స్పష్టతను పెంపొందిస్తుంది. జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో లలితా సహస్రనామం క్రమం తప్పకుండా జపించిన వారిలో రక్తపోటు తగ్గి, గుండె వేగంలో సమతుల్యం వచ్చినట్లు తేలింది. ఇది గుండె ఆరోగ్యం మెరుగుపడినట్టు, ఒత్తిడి స్థాయిని తగ్గినట్లు సూచిస్తుంది. టోనోస్కోప్ అనేది శబ్ద తరంగాల ఆవర్తనాలను కొలిచి వాటి వేవ్ ఫామ్‌ని మనకు చూపించే ఒక పరికరం. లలితా సహస్రనామాన్ని టోనోస్కోపిక్ కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసి జపించినప్పుడు మనకు అవుట్పుట్‌లో శ్రీచక్రం కనిపిస్తుంది. శ్రీచక్రం మధ్య భాగంలో లేజర్ కిరణం ప్రసారించగా ఏర్పడిన హోలోగ్రామ్‌లో శ్రీ లలితాంబికాదేవి చతుర్భుజ రూపం కనిపిస్తుంది. దీని ద్వారా శ్రీచక్రంలోనే లలితాంబికాదేవి ఉన్నారని శాస్త్రీయంగా నిరూపించబడింది. ICMR పైలట్ స్టడీలో 32 మంది రోగులు 12 వారాలు లలితా సహస్రనామం జపం చేశారు.
వాళ్ళు జపం చేయకముందు వాళ్ళ బిఐఎస్ స్కోరు 41 అంటే మోస్తరు లేదా తీవ్రమైన ఆందోళన. 12 వారాల తర్వాత వాళ్ళ బిఐఎస్ స్కోరు 13 అంటే తక్కువ స్థాయి ఆందోళనకొచ్చింది. దీని ద్వారా ఆందోళన తగ్గిపోవడం, సానుకూల భావన పెరగడం, సంతోషం పెరగడం కనిపించింది. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే 98-110 వరకు ఉన్న శ్లోకాలు చక్రాల కోసం వివరిస్తాయి. ప్రతి చక్రం ఒక దేవి రూపం, ఒక ఆహారం, ఒక ధాతువు. అంటే విశుద్ధి చక్రం. దేవత ఢాకిడీశ్వరి, ఆహారం పాయసాన్నము, ధాతువు రసధాతు పోషణ. ఈ విధంగా అన్ని చక్రాలకు సరైన దేవత, ఆహారం, ధాతు పుష్టి కోసం ఏం తినాలో అన్నీ ఆ నామాల్లో వివరంగా ఉన్నాయి. ఆధునిక శాస్త్రం ప్రకారం చక్రాలు అంటే థైరాయిడ్, పీనల్, రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో మంత్రం మరియు సరైన డైట్‌తో బ్యాలెన్స్ అవుతాయి. ఇవన్నీ మన లలితా సహస్రనామాల్లో మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు ఒక రీసెర్చ్ కోసం తెలుసుకుందాం. ఇది 2022లో జరిగింది. సీక్రెట్ ఆఫ్ ధాతు పోషణ ఇన్ లలితా సహస్రనామ. ఇందులో వాళ్ళేం చెప్తున్నారంటే లలితా సహస్రనామం జపం ద్వారా సప్త ధాతు సంతులనం పొందుతాయి. అంటే ఋషులు ఇప్పటికే న్యూట్రిషన్ సైన్స్ గురించి తెలుసుకుని దీన్ని మంత్రాల రూపంలో ఎన్కోడ్ చేశారు. అందుకనే లలితా సహస్రనామాలను మనం జపించినప్పుడు మనకి శబ్ద తరంగాలు స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ వరకు ఎనర్జీని రైజ్ చేస్తాయి. ఇదే కుండలిని శాస్త్రం. మన మెదడు ఎక్కువసేపు బీటా స్థితిలో ఉంటుంది. అంటే ఆందోళన, ఒత్తిడి పెంచే స్థితి. కానీ లలితా సహస్రనామం జపించినప్పుడు మెదడు తరంగాలు ప్రశాంతమైన ఆల్ఫా మరియు తీటా స్థితులకు మారుతాయి. ఇది మనసు శాంతి, ఏకాగ్రత వైపుకు తీసుకువెళ్తుంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే లలితా సహస్రనామం అనేది బ్రహ్మాండ పురాణంలోని ఒక దివ్యమైన వరప్రసాదం. దీన్ని ఒక తాళం చెవిలా పరిగణిస్తారు. ఇది మన లోపల దాగి ఉన్న జ్ఞానాన్ని, శక్తిని అన్లాక్ చేస్తుంది. కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దీన్ని శ్రద్ధతో, భక్తితో పఠించడం వల్లే దాని అసలైన శక్తి అనుభూతి అవుతుంది. ఈ విధంగా లలితా సహస్రనామం మనకు భౌతిక సౌఖ్యం, తృప్తి, ఆధ్యాత్మిక విముక్తి, సంపద అన్నీ అందించే మార్గం అవుతుంది. లలితా సహస్రనామంలో ప్రతి నామం ఒక ఎనర్జీ క్యాప్సూల్. మొత్తం 1000 నామాలు మనం చదవలేకపోయినా ఒకే ఒక్క నామాన్ని విశ్వాసంతో ధ్యానం చేస్తే అది మన జీవితాన్ని మార్చగలదు. లలితా సహస్రనామాన్ని అందరూ జపించవచ్చు. కాకపోతే తప్పులు లేకుండా జపించడం నేర్చుకుని జపించాలి. శాస్త్రీయ దృక్కోణంలో లలితా సహస్రనామం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రే నమః అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లలితా సహస్రనామం అనేది కేవలం 1000 నామాలు కాదు. ఇవి మనకి 1000 తలుపులు. ప్రతి తలుపు వెనుక ఒక శక్తి ఉంది. మనం ఒక పేరు పైనే ధ్యానం చేసినా ఆ శక్తి మనలో తెలిసిపోతుంది. ఇది శాస్త్రం చెబుతుంది. ఇది శాస్త్రాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి. అందుకనే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా లలితా సహస్రనామాల నుంచి ఒక నామం తీసుకోండి. మీకు మొత్తం చదివే సమయం లేకపోతే కనీసం ఆ నామాన్నైనా నిరంతరం ధ్యానిస్తూ ఉండండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మాతో కలిసి ఈ స్పిరిచువల్ జర్నీలో సాగడానికి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.